నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈసీకి సిఎస్ అయితే ఒక నివేదికనైతే సమర్పించడం జరిగింది. అందులో ఏంటంటే తప్పు చేసిన వారి మీద కాకుండా తప్పు చేయని వారి మీద అయితే చర్యలు తీసుకున్నట్టు మనకైతే అంటే తను చెప్పడం జరిగింది, చర్యలు తీసుకున్నారని చెప్పేసి. దీనిపైన సిఎస్ అయితే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఈసీకి ఒక నివేదికను అయితే సమర్పించుకున్నారని తెలుస్తుంది. తప్పు చేయని వారి మీద కాకుండా అంటే తప్పు చేసిన వారి మీద కాకుండా చేయని వారి మీద చర్యలకు పాల్పడ్డారు, అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని బదిలీలు చేశారని చెప్పేసి మన అందులో ఉంది. సో ఇదేంటంటే కొంచెం పక్షపాతంగా వ్యవహరించారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు మన ఇండియన్ న్యాయస్థానం అంటే న్యాయాన్ని చూసినా, ఇండియన్ పీనల్ కోడ్ చూసినా కానీ తప్పు చేసినటువంటి వాళ్ళని వదలకూడదు, తప్పు చేయనటువంటి వాళ్ళకి శిక్ష వేయకూడదు. అసలు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నా పర్లేదు కానీ నిర్దోషుల్ని శిక్షించకూడదు అని అంటారు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పట్టడం అనేది అది అన్యాయము అనేది చెప్తూ ఉంటారు, న్యాయస్థానంలో చెప్తుంటారు. ఇండియన్ పీనల్ కోడ్లో కూడా అదే ఉంటుంది. కానీ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద చర్యలు తీసుకుంది. అసలు ఆయన ఇచ్చిన నివేదికే పక్షపాతంగా ఉంది అనేది జవహర్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలు. ఎందుకనంటే జవహర్ రెడ్డి రిపోర్టు పక్షపాతంగా ఇచ్చాడు అని చెప్పి అనడానికి గతంలో ఆయన చేసినటువంటి కొన్ని పనులు, కొన్ని చర్యలు ఉదాహరణగా తీసుకోవచ్చు. వాటినే చూపిస్తున్నాయి విపక్షాలు కూడా. ఇప్పుడు ప్రధానంగా 2 ఎస్పీలని సస్పెండ్ చేశారు. అనంతపురం ఎస్పీని అలాగే పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేశారు. అలాగే పల్నాడు కలెక్టర్ని అలాగే తిరుపతి కలెక్టర్ని ఇద్దరిని బదిలీ చేశారు. ఓకే, సో ఈ క్రమంలో అసలు తప్పు చేసినటువంటి వాళ్ళేమో అక్కడే ఉండిపోయారు. ఏమాత్రం వాళ్ళకి అవగాహన లేకుండా, తప్పు లేకుండా ఉండేటువంటి వాళ్ళేమో శిక్షింపబడ్డారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు అని అంటే ఇప్పుడు అనంతపురంలో జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా గత 2 రోజుల నుంచి పేపర్లో క్లియర్గా వచ్చింది. రాజంపేట నుంచి డిఎస్పీ చైతన్య అనే అతను అన్అఫిషియల్గా అక్కడ ఉండే ఎస్పీకి కూడా తెలియకుండా అనంతపురం వచ్చి రాజంపేట నుంచి అక్కడ గొడవలు సృష్టించాడు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఒక డైరెక్షన్ ఇచ్చి మొత్తం గొడవలకు కారణం ఆయనే అనేది పేపర్లో గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి న్యూస్. కానీ ఆయన మీద ఇంత చర్య కూడా తీసుకోలేదు, ఏమాత్రం చర్య తీసుకోలేదు. అసలు ఆయన పేరే రాల డిఎస్పీ చైతన్యది. అసలు ఆ గొడవలకు కారణం ఆయనే అనేది న్యూస్ వస్తున్నటువంటి న్యూస్. మరి ఎందుకు చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండేటువంటి కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మీద వేటు వేశారు, ఎస్పీ మీద సస్పెండ్ చేశారు ఎస్పీని. కానీ అక్కడికి కొత్తగా డిప్లాయ్ అయ్యాడు అక్కడికి ఎస్పీ. ఇప్పుడు పోలింగ్ ఒక వారం రోజులు ముందుగానే డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారు. డీజీపీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత జరిగినటువంటి బదిలీలు ఇవన్నీ అంటే 4 days 3 days ముందుగా ఎస్పీలుగా ఛార్జ్ తీసుకున్నారు. ఎస్పీలుగా ఛార్జ్ తీసుకునేటప్పటికీ అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఏమేమి లోపాలు ఉన్నాయనేది రివ్యూ చేసుకొని తెలుసుకోవాలంటే టైం పడుతుంది. 3 daysలో అయితే పూర్తిగా అవగాహన ఎవరికి రాదు. ఇంకోటి ఏంటంటే గతంలో ఉన్నటువంటి డీజీపీ ఆయన ఎవరికి కావాలనో ఎవరెవరిని వేసుకోవాలనో హోంగార్డ్ నుంచి ఎస్పీల వరకు వేసుకున్నారు ఆయన. కానీ మధ్యలో ఉండేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో కట్టప్పలు ఉంటారనే సంగతి 3 రోజులకే ఏ ఎస్పీకి కూడా తెలియదు కదా. అవును సార్, అంటే అప్పుడే వచ్చిన వాళ్ళకి తెలియదు. అప్పుడే వచ్చిన వాళ్ళకి తెలియదు ఎవరు వైసీపీకి అనుకూలంగా ఉంటారు, ఎవరు జగన్మోహన్ రెడ్డికి సేవకులుగా పనిచేస్తున్నారు, ఎవరు పోలీసులుగా పనిచేస్తున్నారు అనేది తెలుసుకోవడం కష్టం, టైం పడుతుంది. మనం ఎవరైనా చెప్పాలి లేదంటే ఆయనకే ఆయన తెలుసుకోవాలి. ఇది జరగాలంటే కొంచెం టైం కావాలి. ఏమాత్రం టైం లేకపోతే 3 daysలోనే అవగాహన ఉండదు. అక్కడ అసలు జరిగింది ఏంది అనంతపురంలో? అక్కడికి వచ్చిన తర్వాత డిఎస్పీ చైతన్య అతను అసలు ఎందుకు వచ్చాడు, అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు ప్రొవోక్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయించే ప్రయత్నం చేశారు అనేది వినిపిస్తుంది. అలాంటప్పుడు అక్కడ డిఎస్పీలని సిఐల్ని వదిలేసి ఎస్పీని సస్పెండ్ చేయడం అనేది ఒక అబ్జెక్షన్గా ఐపీఎస్ సర్కిల్లో నడుస్తుంది.
ఐపీఎస్ సంఘాలు ఉన్నాయి కదా, ఐపీఎస్ సంబంధించినటువంటి ఐపీఎస్ సంఘాలు అప్పట్లో రాజేంద్రనాథ్ రెడ్డిని విమర్శిస్తే విపక్షాలు అప్పుడు మా ఐపీఎస్ని విమర్శిస్తారని చెప్పి ఒక లెటర్ రాశారు. అప్పుడు ఎవరు, విజయవాడ సిపిగా ఉన్న అతను, ఠాణా అన్న పేరు అతను. సో ఆయన ఒక లెటర్ రాశారు అప్పుడు. సో ఇప్పుడు మరి అన్యాయంగా అంటే తప్పు ఒకళ్ళు చేస్తే శిక్ష ఇంకోళ్ళు పడుతుంది కదా, సస్పెండ్ చేశారు కదా. అలాగే పల్నాడు ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు. పల్నాడులో ఏం జరిగింది, అక్కడ పల్నాడులో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు అలాగే సిఐలు కొంతమంది అలాగే ఎస్ఐలు వీళ్ళందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి ముందు రోజే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు దాడులు జరిగే అవకాశం ఉంది, ప్లస్ అక్కడ ఏజెంట్లు కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా చేసే అవకాశం ఉందని చెప్పి ముందు రోజే కంప్లైంట్ చేసామని చెప్పి ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ ఆ డిఎస్పీ పట్టించుకోలేదు. డిఎస్పీ ఏం చేయాలి, ఆ డిఎస్పీ ఎస్పీకి చెప్పాలి, అప్పుడు డిప్లాయ్ చేస్తారు. సిఆర్పిఎఫ్ దళాలను లేకపోతే ఆ తీవ్రతను బట్టి డిప్లాయ్ చేస్తారు. కింద స్టాఫ్ చెప్పకుండా పైన ఎస్పీకి ఎలా తెలుస్తుంది, తెలియదు. సో కింద స్టాఫ్ తెలుస్తుంది. పైగా గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా సిఆర్పిఎఫ్ దళాలు 2-3 రోజుల నుంచి మార్చిపాచి చేసి సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత అలర్ట్గా ఉండేవి. కానీ ఈసారి అసలు లేదు. పోలింగ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ లేదంటే ఇంకొక కానిస్టేబుల్, 2-2 కానిస్టేబుల్ అట్టు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ ఎలక్షన్లో. అంటే ముందస్తుగా ప్రణాళిక లేదు, ముందస్తుగా ఎలాంటి బ్లూ ప్రింట్ లేదు వాళ్ళ దగ్గర అనేది అర్థమవుతుంది. ముందస్తుగా బ్లూ ప్రింట్ లేదు అని అంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? సుదీర్ఘకాలం పాటు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి అలాగే డీజీపీగా కొనసాగినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యత వహించాలి. కానీ అక్కడ ఏం చేశారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఏం చేశాడు, ఆయనకి కావాల్సినటువంటి వాళ్ళని స్కిప్ చేసేసి రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆయన కొత్తగా అపాయింట్ చేసినటువంటి వాళ్ళని, ఎలక్షన్ కమిషన్ కొత్తగా అపాయింట్ చేసినటువంటి వాళ్ళని టార్గెట్గా చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళని బదిలీ చేయడం జరిగింది అనేది ఇప్పుడు విపక్షాలు చెప్తున్నాయి. అసలు ఏం జరిగింది ఎలక్షన్ ముందు, పోలింగ్ ముందు దాకా ఏం జరిగింది, మొత్తం రాజేంద్రనాథ్ రెడ్డి జవహర్ రెడ్డి ఆధ్వర్యంలోనే కదా జరిగింది. అక్కడ అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ ఆధ్వర్యంలోనే మొత్తం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే పోలీసు వ్యవస్థ మొత్తం కూడా పకడ్బందీగా ఎవరు కావాలో వాళ్ళు వేసుకున్నారు. వేసుకొని ఎలక్షన్లో ఏదో చేయాలని ప్లాన్ చేశారు అనేది విపక్షాల అనుమానం. దానికి తగిన విధంగానే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకు గతంలో మాదిరిగా ఎప్పుడు కూడా కేంద్ర బలగాలు రాలే. ఈసారి కేంద్ర బలగాలు ఎందుకు రాలేదని అంటే కింది స్థాయి అధికారులు ఒక్కొక్కరు పోలింగ్ బూత్ దగ్గర పెట్టి ఏదో గొడవ చేసి బూత్ క్యాప్చరింగ్ చేయాలన్నట్టు ఒక పెద్ద ప్లాన్ వేసినట్టు అనుమానించారు. హింసాత్మక ఎన్నికలు చేయడానికి ముందు నుంచే ప్లాన్ చేశారనేది వినిపిస్తూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా రాజేంద్రనాథ్ రెడ్డిని కొంచెం బదిలీ చేసిన తర్వాత కొంచెం వాళ్ళ ప్లాన్కి బ్రేక్ అయింది. కొంత మేరకు బ్రేక్ అయింది, కానీ పూర్తి స్థాయిలో బ్రేక్ కాల. ఆ పూర్తి స్థాయిలో బ్రేక్ కాకపోవడానికి కారణం ఏంటంటే అప్పటికే రాజేంద్రనాథ్ రెడ్డి గ్రౌండ్ లెవెల్ మొత్తం సెట్ చేసేసాడు. గ్రౌండ్ లెవెల్ సెట్ చేసేటప్పటికి బాగా సేవకులు కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అభిమానులాగా పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కింది స్థాయిలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇది. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అది రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అయిన తర్వాత తప్పించిన తర్వాత ఎలక్షన్ డ్యూటీస్ నుంచి బదిలీ అయి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీ ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత గొడవలేని ఎక్కడ ఆయన మీద చర్యలు తీసుకోలేదు. తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిబ్బంది చేసిన దానికి వీళ్ళు ఏం చేస్తారు, జనరల్గా పైన ఉండేటువంటి ఎప్పుడైనా ఒక యుద్ధానికి పోయేటప్పుడు రాజు ముందెళ్ళడుగా, సైన్యాధిపతి ఉంటాడు, సైన్యాధిపతి కింద ఈ ఉంటారు బెటాలియన్స్ ఉంటారు, ఆ బెటాలియన్కి ఒక అధిపతి ఉంటాడు, కింద నుంచి మొత్తం సమాచారం పైకి వస్తుంది. పైన డెసిషన్ మేకరు, అంతే కదా, పైన ఉండే వాళ్ళు డెసిషన్ మేకరు. ఇప్పుడు కింద నుంచి మొత్తం రిపోర్ట్స్ మొత్తం తెప్పించుకొని పైన రాజేంద్రనాథ్ రెడ్డి ఎలక్షన్ మొత్తానికి రెడీ చేశారు. అనేక రివ్యూలు పెట్టుకొని పోలీసు అవసరం లేదు, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా అవసరం లేదు అన్నట్టుగా పెట్టారు. తీరా ఇప్పుడు గ్రౌండ్లో జరిగేటప్పటికి ఇప్పుడు తప్పులన్నీ బయటపడుతున్నాయి. తప్పులన్నీ బయటపడితే ఇది ఒక నివేదిక ఇచ్చి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే మన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి
ఆ తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పి విపక్షాలు చెబుతున్నాయి. ఆ నివేదిక బేస్ చేసుకుని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియదు కదా. ఇప్పుడు జవహర్ రెడ్డి ఏది రిపోర్ట్ ఇస్తే అదే నమ్ముతారు కదా. ఆ రిపోర్ట్ ప్రకారం వీళ్ళని ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని సస్పెండ్ చేయడం, కొంతమందిని బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇప్పుడేమంటున్నారు, అసలు తప్పు చేసిన వాళ్ళేమో సేఫ్గా ఉన్నారు, తప్పు చేయనటువంటి వాళ్ళేమో ఇప్పుడు సస్పెండ్కి గురయ్యారు. పైగా వాళ్ళని శాఖాపరమైన చర్యలకి సిట్టు విచారణకి ఆదేశించారు. వాటన్నిటిని తప్పించుకొని బయట రావాలంటే వాళ్ళ ట్రాక్ రికార్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దీని అంతటికి కారణం ఎవరంటే జవహర్ రెడ్డి ఇంకో తప్పు చేశారు. జవహర్ రెడ్డి అనేక తప్పులు చేస్తూ వస్తున్నారు, ఇప్పుడు ఇంకో తప్పు చేశారు, ఆయన ఖాతాలో పడింది. సో కాబట్టి ఇప్పుడు జవహర్ రెడ్డి కానీ లేదంటే డీజీపీ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ దాకా వీళ్ళిద్దరూ కొనసాగుతారా లేదా అనేది డౌటే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.